నమస్తే. మనం ములుగు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ నుంచి 3 సార్ల కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకురాలు సీతక్కకు 3 సార్లు గెలిపించారు. సో మూడోసారి ఆమె గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెకు మంత్రిగా అవకాశం ఇచ్చినారు. సో మనం చాలా నియోజకవర్గాలు తిరిగినాం. ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన కొంత వ్యతిరేకత మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, లేకపోతే మార్పు అన్నాం కాబట్టి సో పబ్లిక్ కూడా పెద్దగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే నేపథ్యంలో ఆ దిశ కాంగ్రెస్ పార్టీ పనిచేయనప్పుడు ప్రజలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మనం మంత్రుల నియోజకవర్గాలపైన ఫోకస్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదటి నియోజకవర్గం ములుగు నియోజకవర్గం, సీతక్క నియోజకవర్గం. ఈమె కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఈమె పనిచేయబట్టి కూడా 2 సంవత్సరాలు దాటింది. మంత్రుల నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ఎట్లా సహకరిస్తూ ఉన్నాడు, ఎమ్మెల్యేలకు కాదు అని చెప్పి మంత్రులకు ఏమైనా ఎక్కువ సహకరిస్తూ ఉండా, మంత్రుల నియోజకవర్గంలో ఏమైనా డెవలప్మెంట్ అయిందా, ఇవన్నీ అంశాలపైన గ్రౌండ్కి వెళ్ళి ములుగు నియోజకవర్గం అంతటా తిరిగి పబ్లిక్ ఏమనుకుంటున్నారు, సీతక్క అందుబాటులో ఎంత మేరకు ఉంటారు, ఈ 2 సంవత్సరాల కాలంలో ఆమె చేసే డెవలప్మెంట్ ఏంది, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె చేయలేంది, అధికారం లేనప్పుడు ఆమె చేయలేంది, అధికారం వచ్చాక మినిస్టర్ అయ్యాక స్పెషల్గా ఏమన్నా ఈ ములుగు జిల్లాకు, ఈ ములుగు నియోజకవర్గానికి సీతక్కమైన చేసిందా, పబ్లిక్ ఒపీనియన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. బాబాయ్ నమస్తేనే. నమస్తే. ఏంది ఎండ కొడతలేదు నీకు? ఎండ తీవ్రత బాగున్నది సార్. ఓకే, కాదే ఇప్పుడు పొద్దుగాల పూట పని చేసుకుంటారు కదా, ఈ మిట్ట మధ్యాహ్నం ఎండ కొడతా 5కి వస్తాం, 5 గంటలకు వచ్చి ఉదయం 10 గంటలకు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి బాగా ఎండలు కొడుతున్నాయని మాకు ఫస్ట్ 2 గంటలకే ఉండే, 10 గంటలపై 2 గంటలకు వచ్చేది. ఎండ కొడుతుందని మా సారు 4 గంటలకు రండి అని చెప్పేసి అని అన్నాడు. ఎందుకంటే ఇంత ముందుకు మొన్ననే ఒక 10 డేస్ క్రితము ఒక మా దాంట్లో పనిచేసే సిబ్బంది ఎండ దెబ్బకు చనిపోయిండు ఆయన. ఆ విషయంలో మాకు 4 గంటలకు వర్క్ పెట్టిండు. మొత్తం ఎన్ని గంటలు పని చేస్తావే రోజుకు? నా 5 నుంచి 10 వరకు, అంటే 5 గంటలు, 4 గంటల నుంచి 6 గంటల వరకు, అంటే 2 గంటలు. అంటే ఎండ 7 గంటలు పని చేస్తాం, 1 గంట రెస్ట్ అయ్యా మీకు? మాకు ఏంటంటే మధ్యలో 10 నుంచి 4 వరకు రెస్ట్, 4 వరకు రెస్ట్. కానీ ఇప్పుడు మాకు 4 గంటలకు వర్క్ పెట్టినప్పటి నుంచి కొంచెం బాగుంది. ఎంత మీ జీతాలు ఎంత ఉన్నాయి? ఇది ఇప్పుడు 9,500 ఇస్తాను మున్సిపాలిటీ అయినా కానివ్వండి. అది గ్రామ పంచాయతీలు ఇచ్చే జీతాలే ఇస్తాను. మున్సిపాలిటీ అయినా కానివ్వండి ఆ మున్సిపాలిటీ జీతం ఇస్తలేరు. ఎందుకంటే మున్సిపాలిటీ బడ్జెట్ రిలీజ్ కాలేదు, అది అయిన తర్వాత ఇస్తానని అన్నారు. కానీ అది రిలీజ్ అయిన మొన్న సీఎం మీడియాకు చెప్పిండు, ఈ మల్టీపర్పస్ వర్కర్స్కు 18,500 కంపల్సరీ 1వ తారీఖు లోపే వాళ్ళకు ఆల్ డిపార్ట్మెంట్ అందరికీ పడే విధంగా ఈ మున్సిపాలిటీ వర్కర్స్ కూడా పడాలి అని చెప్పేసి మీడియాకి ఇచ్చాను. అదేవిధంగా ఇప్పుడు జూన్ 2వ తారీఖు 1వ తారీఖు రిలీజ్ చేయాలని అన్నారు. కానీ ఇప్పుడు 1వ తారీఖు వస్తుందో మరి అవి చూడాలి. వాటి గురించి ఈఎస్ఐపిఎఫ్ ఉంటుందా? మాకు ఈఎస్ఐపిఎఫ్ మా సారు మొన్ననే కాగితాలన్నీ తీసుకున్నాడు. వీటిని రిజిస్ట్రేషన్ చేయడానికి పెద్ద ఆఫీస్ హైదరాబాద్కు పంపించాలని చెప్పి అని అన్నాడు. ఇది ములుగు నియోజకవర్గమేగా? ములుగు మీ ఎమ్మెల్యే సీతక్క ఇప్పుడు మంత్రి కూడా అయిందా? మినిస్టర్. సూపర్. మా ఇంటి ఆడబిడ్డ, అంటే మమ్మల్ని అట్లా చూసుకుంటుంది అన్నట్టు, మా ఇంటి ఆడబిడ్డలాగా. మేము మా ఇంటి ఆడబిడ్డలాగా మేము గౌరవిస్తాం, ఆదరిస్తాం. మమ్మల్ని కూడా ఏమన్నా చిన్న సమస్య వచ్చినా కూడా నేను మీ అక్కను, మీ చెల్లెను, నీ బిడ్డను, ఈ కుటుంబాలన్నీ నాయే అనే విధంగా మమ్మల్ని మాలో కలుపుకొని పోతుంది అన్నట్టు. మంచి సేవా గుణం ఉన్న మంచి సేవకురాలు దొరికింది మాకు. ఆమెను బట్టి నేను సెల్యూట్ చేస్తా. నాకు తెలుసు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి అక్కగారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అక్క చేసిన అభివృద్ధిని బట్టి నేను చూసి చెప్పగలుగుతా. ఇప్పుడు ములుగుల మొత్తం సెంట్రల్ లైట్ సిసి రోడ్డు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, మంచి డెవలప్మెంట్ ఉన్నది. అంటే అక్క చేసే పనులన్నీ ఇప్పుడు ఉన్న యువతకు మంచి ఒక డెవలప్మెంట్. పర్వాలేదు. అంతకుముందుకు వెనకటి కాలంలో అప్పుడు ఒక రోడ్లు బాగా లేకుంటుండే, కంకర్ రోడ్లు ఉండే. అప్పుడు నడవాలన్నా వర్షం పడితే గుంతలు, బండ్లు వెహికల్స్ పోతే టైర్లు వెహికల్స్ ఖరాబ్ అయ్యేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏది లేకుండా మా మేడం సీతక్క, మా తోబుట్టు ఆడబిడ్డ మస్తు వర్క్ చేపిస్తుంది. అది నాకైతే చాలా బాగుంది.
డెవలప్మెంట్. ఎమ్మెల్యే అయినప్పుడు కొంత బిజీగా తక్కువ ఉంటుండే, ఇప్పుడు రాష్ట్రానికి మంత్రి కాబట్టి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లయితే అందుబాటులో ఉంటుండేనో ఇప్పుడు మంత్రి అయిన తర్వాత కూడా అట్నే అందుబాటులో ఉంటురా, వచ్చిపోతావురా? అంతకంటే ఇంకా ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా మా కుటుంబాలల్లో మా ఆఫీసులల్లో ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా ఎక్కడ మొన్న డెత్ అయిండు అయితే అక్కగారు వచ్చి పరామర్శించిపోయిండు. నేనున్నా ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా, అది నా కుటుంబం అని నేను చేయుతోనిస్తానని అక్కడ నిలబడి చాలా సేపు మాట్లాడి వెళ్ళిపోయింది. అంటే నాకు ఆ విషయం ఆ సందర్భం అక్కగారి మాటలను బట్టి నాకు అంటే మా సిబ్బందికి అందరికీ మస్తు అనిపించింది. ఎవరు చెప్పారు నీకు ఇట్లా మాట్లాడాలని ఇంత మంచిగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మేడము చేసిన అభివృద్ధి మాటలను బట్టి మాకు తెలుసు కదా సార్. ఇప్పుడు ఎవరో చెప్తే మేము చెప్పాం కదా, మేడం డైరెక్ట్ మా ముందు వర్క్ నడుతుంది కాబట్టి చూసి చెప్తాను. పాజిటివ్గా ఉంటుంది మేడం, చాలా అంటే చాలా. మళ్ళా సీతక్కనే గెలుస్తుందా, ఇంకొకరికైనా అవకాశం ఇస్తారా? సీతక్క రావాలనే మేము కోరుకుంటాను. అంటే ఇంకా అభివృద్ధి కావాలి, ఇంతకంటే ఇప్పుడున్న దానికంటే ఇంకా అభివృద్ధి కావాలని సీతక్క రావాలని మేము కోరుకుంటాను. మరి ఏంది బీఆర్ఎస్ పార్టీలో ఒకటే పని, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, మళ్ళీ పబ్లిక్ కోరుకుంటారు కేసీఆరే కావాలి సారే కావాలంటే ఇవన్నీ అంటారుగా. మరి అయితే ప్రతిపక్ష పార్టీలు అవి ఏవైనా వాళ్ళు ఎవరైనా అట్లా కోరుకుంటారు. అప్పుడు ఇప్పుడు ఎట్లుంటాయి తెలుసా, ఇప్పుడు అదర్ పర్సన్ ఓడిపోయాడు, నేను కూడా రంగంలోకి రావాలంటే యుద్ధం చేయాలి. ఇప్పుడున్న అభివృద్ధిని ఓడియాలంటే నువ్వు ఇంకా చాలా ఇంకా మెట్లు ఎక్కాలి అనే కదా. ఇప్పుడున్న స్టేజ్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే రన్ చేస్తూనే ఉంటాడు, నువ్వు ఎక్కడో ఆగిపోయినావు. కానీ ఈ వ్యక్తిని ఓడియాలంటే నువ్వు ఎంతో కష్టపడాలి. అంటే ఆయన పరిపాలన ఆయన చేసిండు అనుకో, అంతకంటే ఇంకా అభివృద్ధి చాలా ఉంది. ఇప్పుడు మీ కార్మికులకు ఏమైనా వేధింపులు ఉంటాయా, బెదిరిస్తారా అధికార పార్టీలో రావాలి లేకపోతే డ్యూటీ తీసేస్తాం ఈ జీతం అలాంటి ఏం లేవు మాకు. మా ఆఫీస్లో ఏ చిన్న విషయమైనా కూడా ఇమ్మీడియట్లీ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. నేనున్నా అనుకుంటా మినిస్టర్ గారు వచ్చి తమ్ముళ్ళు చెల్లెళ్ళు నా అక్కలు నా అమ్మలు తండ్రులు అని ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేనున్నా మాట్లాడుతుంది, మా కొరకు నిలబడుతుంది. అంటే ఎక్కడ కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏ డిపార్ట్మెంట్ తోటి ఏ అధికారితోటి ఏ రాజకీయ నాయకునితో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అభివృద్ధి అయితే చాలా ఉంది. నాకు మళ్ళా మా ఆడబిడ్డ రావాలని మనసారా కోరుకుంటాను. ఇప్పుడు మీకు సీతక్క అంటే అభిమానం ప్రేమనా, కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ప్రేమనా? అంటే పార్టీ పరంగా చూసుకుంటే దేశమంతా ఉన్నది, ఇండియా లెవెల్ ఉన్నది. మా దగ్గర ఉన్న పర్సన్ మాకు అందుబాటులో మాకు చేయూతనిచ్చి మా మనసులో ఏమున్నదో తెలుసుకునే పర్సన్ మా దగ్గర ఉన్నది కాబట్టి మా తల్లిలాగా మా అక్కలాగా మా చెల్లెలాగా అంటే ఇట్లా మమ్మల్ని ఆదరించి చేయి కలిపి తీసుకొని పోతుంది కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు పార్టీ ఇండియా మొత్తం ఉన్నది, ఆ పార్టీ ఎక్కడ జరిగే అభివృద్ధి అక్కడ జరుగుతుంది. కానీ మేము కోరుకున్న దానికంటే ఇంకా అభివృద్ధి ఇంకా మంచితనం ప్రేమ అభిమానం కలిగిన వ్యక్తి మా ఆడబిడ్డ. మస్తు మంచిగా ఉన్నది. బాబాయ్ నమస్తే. ఏం పేరు బాబాయ్ నీ పేరు? సమ్మయ్య. ఏ ఊరు మీది? కాలాపల్లి. ఈ ములుగు నియోజకవర్గమేనా? మా బిడ్డ కాడ ఉంటే అక్కడ మా బిడ్డ కాడికి వచ్చిన. మీది ఎక్కడ మరి, ఏ నియోజకవర్గం మీది? మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యేనే సీతక్క ఇంకెవరు? ఇక్కడేనా? ఈ నియోజకవర్గమే కదా మీదైతే? నేను అదే అడుగుతున్నా. ఇక్కడనే. మీ బిడ్డ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇటు వచ్చినావా? ఓకే. ఏ పార్టీలో తిరుగుతావు? రాజకీయ పార్టీలో తిరుగుతావా? తిరిగా పార్టీకి ఇటు మనకు తెలియదు. మన వ్యవసాయం చేసుకుంటే మన పార్టీతో సంబంధం లేదు. ఏం లేదు. గట్టి మన మీటింగ్ పిలిస్తే పోతావా? దేనికి పోలే, ఇంకా తెలుసుకో ఎక్కడన్నా. ఏ మీటింగ్ పోలే, ఎక్కడికి పోలే. గట్టినే పైసలు ఇస్తా అంటే 500 రూపాయలు ఇస్తాం, ఇంత కోటర్స్ ఇస్తా. హైదరాబాద్ పోతాను, ఎక్కడికో పోతాను, మనకు అదంతా కుదిరేది. ఎందుకంటే నీకు రాజకీయ నాయకులు అంటే నచ్చదా? నాకు నచ్చదని భువనాడికి. ఓటర్ని వేస్తావా? ఏవా ఓటేస్తా మాగా వేస్తావు. ఎట్లా మరి ఓటు ఎట్లా వేస్తావు? ఇప్పుడు నువ్వు రాజకీయ పార్టీల మీటింగ్లో నీకు నచ్చదు, అక్కడికి ఊళ్ళకి వచ్చినప్పుడు ఇక అందరు వేసినప్పుడు మనం వేయాలి కదా. కానీ ఊళ్ళో పొండి పోయి మనం తిరగాలంటే మనం తిరగలేము, మనకు అద్దు అది. నీకు రాజకీయం అంటే నచ్చదు, రాజకీయ నాయకులు అంటే నచ్చదు, ఇట్లా మరి ఓటు వేసేటప్పుడు ఏం ఆలోచించి చేస్తావు మరి? ఏం ఆలోచన అంటే ఎందుకంటే అంటారు కదా, అంటే ఓటు వేయకపోతే జీవితం అట్లనే ఓటు వేయాలి. మరి అప్పుడు ఏం ఆలోచిస్తావు? ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకి ఇస్తావా? ఎట్లా ఆలోచించేస్తావు? ఎవరు ఇస్తారు అయ్యా ఎక్కువ, ఒక్కొక్కరు అటు అటు ఇస్తారు, అక్కడ ఎవరు ఏమి ఇయ్యరు. కాకపోతే 300, 200, 250 ఇస్తారు అంతే. పైసలు అయితే ఇస్తారు, పైసలు మాకు ఇస్తారు. ఇవ్వకపోతే కూడా మనం ఓటేసే పరిస్థితి లేదుగా. ఇచ్చినా ఇవ్వకుండా మనం ఓటు వేయాలి కదా, మనం వేసేది గొడగొడతామా? వేయాలి కదా. ఇప్పుడు మీ సీతక్క ఎమ్మెల్యే ఉండేగా మొన్నటిదాకా, ఇప్పుడు మంత్రి కూడా అయింది కదా, ఆమె వస్తుందా? అందుబాటులో ఉంటుందా? అత్తది అటు అత్తది.
ఎన్నిసార్లు చూసినావు మంత్రి అయిన తర్వాత? ఏవో 2-3 సార్లు చూసిన. చూసినావా? వీడికి వచ్చేది. వచ్చిందా? ఏమన్నా మారిందా మంత్రి అయిన తర్వాత అధికార పార్టీ వాళ్ళది? ఏం మారు ఆమె అంతే, ఎప్పటికి అంతే. ఆమె ఏం మారుతుంది? మారుడికి ఏం లేదా అంతే. ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ ఉన్నోళ్ళకి ఇస్తుంది కానీ లేని వాళ్ళకి సాయం చేయదు. ఉన్నోళ్ళకి సాయం చేస్తుంది, ఇల్లు కానీ అన్నీ. కానీ ఇప్పుడు నేను నా ఇల్లు చూస్తే మాత్రం అందులో ఉండే ఆశయం కాదు. బరకం వేసుకొని ఉంటానా? ఇల్లు లేదా నీకు? ఇల్లు లేదు. అప్లై చేసుకున్నావా మరి ఇందిరా మిల్లు? అయితే రాలేదు. అవి ఉన్నోళ్ళకి పెడతాను కానీ లేని వాళ్ళకి లేదు. కట్టెకొట్టైనా కట్టుకుందామని చూస్తాను. అప్పుడప్పుడు ఆ పార్టీలలో కనిపించాలి, కనిపిస్తే ఆటో ఇటో ఉన్నా కానీ ఆయనకి ఇవ్వాలని ఆయన అనుకుంటారు. మరి అయ్యా పార్టీలో తిరగాలంటే మనం వ్యవసాయం చేస్తాం, పార్టీలో ఏం తిరుగుతాం. ఇవాళ పని ఉన్నప్పుడే రా అంటాడు, అప్పుడు మనం పోతామా? పోలేం కదా. మరి ఇది కొడితే అది వస్తుందా? వచ్చేది లేదు, రాదు లేదు. ఏది వచ్చింది ఇంతవరకు? ఏమి రాలే. అటు పోయేది ఏంది మరి? అదే మనమే కట్టం చేసుకుని తింటే అయిపోతుంది. ఆమె ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు. సరే వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వలేదా? ఇవ్వాలి ఇవ్వలే. ఇవ్వలే. కంక బొంగులు వచ్చుకొని ఆ బరకం వేసుకున్నా. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నీకు మంచిగా అనిపిస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మంచిగా అనిపిస్తుంది? ఏ పార్టీకి అంతే, ఏం చేస్తాను ఏది అంతే. అంతే. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 2 ఎకరాలు లేదు. రైతు బంధు వచ్చిందా? రైతు బాధలే, కొత్తది అది. కొత్తది? పాతది కాదు. పాతది ఉండగా బుజ్జి పెళ్లి చేసినప్పుడు అమ్మి కొత్తది 2 ఎకరాలు కొట్టుకున్నాక అదే ఉన్నది. అంటే కొత్తది అంటే కొన్నవా ఏందన్నట్టు? మరి సాగు చేసుకున్న కొత్తది. దానికి ఇయ్యరా రైతు బంధు? ఇయ్యరా? దానికి పట్ట అయితే ఇస్తుంది. ఏమో పట్టిస్తే ఇస్తారని ఇయ్యకనే సీతక్క. అవి మీకు పోడు భూములకు పట్టాలు చేస్తా అని చెప్పినట్టుంది. దొరలోళ్ళకి ఇస్తుంది కానీ మాకు రాలే. మేము మైండ పొలం మాది వాళ్ళకి మైండ పొలం రాలే. ఏమైనా దొరలోకి పెడుతుంది, మంచి మంచి భూస్వాములో పెడుతుంది. మనకేం పెడుతుంది అయ్యా? అడగాలి మరి, నువ్వు కూడా అడగాలి. ఓటు వేసినావు కానీ. అంటే అల్లవాడు కూడా కుమ్మరోడు, ఆ కుమ్మరోడికి వెళ్ళే ఉంటుంది. ఇట్లా కటింగ్ చేసుకుంటావు? కటింగ్ చేసుకుందామని వచ్చిన. సరే బాబాయ్, ఏం పేరు నీ పేరు? నా పేరు దేశాయ్. ఓకే. ఏం పని చేస్తుంటారు? సైకిల్ షాప్ నాది. షాప్ మనదేనా? ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నావు ఇక్కడ? 30 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా మరి ఈ సైకిల్ షాప్ సంపాదించినావా? సంపాదన ఎక్కడిది అట్నే, మా జీవనోపాధి కొరకు అట్నే ఉన్నది. అప్పుడు సైకిల్ ఉండి అప్పుడు నడిచింది. 10 సంవత్సరాల బ్యాగ్ మంచిగా నడిచింది, కానీ ఇప్పుడు సైకిల్ తగ్గినాయి కదా. సైకిల్ అట్నే దాన్ని పట్టుకొని ఉంటున్నాయి. ఇక మరి సైకిల్ రిపేర్ బదులు బైక్ రిపేర్ అట్లా ఏమన్నా పెట్టపోతే? మరి నా హెల్త్ బాగలేదు, ఇక ఆరోగ్యం సహకరిస్తలేదు, అట్నే ఉన్నది. ఇక ఇప్పుడు ఇంకా సైకిల్ దొక్కేటోళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఇక్కడ? ఉన్నారు. అంటే బావుల కాడికి పొలాల కాడికి పెట్టోళ్ళు, పొలాల కాడికి పెట్టోళ్ళు, చిన్న కాడికి పెట్టోళ్ళు, చిన్న పిల్లలు అవి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఈ ములుగు నియోజకవర్గమే కానీ? ములుగు నియోజకవర్గం. ఓకే. ఎవరు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు? సీతక్క. సీతక్క. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బాగుంటుందా, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మంచిగా అనిపిస్తుంది? అంటే చెప్పలేము. సరే వాళ్ళు కొంత చేసి వీళ్ళు కొంత చేస్తాం కొంచెం. కానీ ఇప్పుడు మనం వచ్చి 2 సంవత్సరాలే కదా ఈ గవర్నమెంట్ వచ్చి, చేస్తాడు చేస్తాడు కావచ్చు అని హోప్ ఉన్నది. అంటే ఇక్కడ అంతమందికి ఎమ్మెల్యేగా పనిచేసింది, అధికార పార్టీలో మంత్రిగా ఉన్నది. అందులో ఈ ములుగు నియోజకవర్గం సొంత నియోజకవర్గం కాబట్టి ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ఇక్కడ ఏమన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిందా? స్పెషల్గా అంటే ఇప్పుడు అప్పుడు జరిగింది ఏం లేదు. ఇప్పుడు అప్పుడు పాత గట్టిలో గట్టే ఉన్నది. ఇప్పుడు పాత అన్నీ ఉన్నాయి, కానీ స్పెషల్గా ఏం జరగాలి ఇప్పుడైతే. కాంగ్రెస్ పార్టీ పైన ఏమైనా వ్యతిరేకత కనిపిస్తా ఉందా? కాంగ్రెస్ పార్టీతో అంటే ఇక ఈ 6 గ్యారంటీల్లో చేయబట్టి జనానికి కొంచెం వ్యతిరేకత ఉన్నది. కొన్ని అది చేస్తాడు కదా, అవి చేసి గెలిచిండు. కొన్ని చేసిండు, కొన్ని చేయలే. అంత కొంచెం వ్యతిరేకత. వాళ్ళకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చాం కదా, వీళ్ళకి కూడా 5 ఏళ్ళ అవకాశం ఇవ్వాలా అన్నట్ల పబ్లిక్ ఏమైనా ఆలోచిస్తారా? ఇప్పుడు ఏమంటారంటే ఈ పాత కేసీఆర్ ఉంటేనే బాగుండు అని టాక్ జనాల దగ్గర వస్తుంది. ఎందుకట్లా? కేసీఆర్ ఆల్రెడీ 10 ఏళ్ళు ఆయన చూసినాం కదా, ఆయన ఇబ్బంది పెడుతున్నానే వద్దు అనుకున్నాం కదా. ఈ ఊరే బత్తాలని ఆయి బత్తాలని మళ్ళీ పోతే ఎరువు దొరుకుతలేవని కొంచెం జనాలు ఇబ్బంది పడతారని వాయిస్. ఓకే. ఇప్పుడు ఇవి సీతక్క విషయానికి వస్తే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఏమైనా చేంజ్ అయ్యిందా? అట్నే అందుబాటులో ఉండడం, ఏమైనా సమస్య ఉంటే రావడం? అట్లాంటిది ఏం లేదు. అప్పుడు ఎట్లుంది ఇప్పుడు అట్నే ఉన్నది, అప్పటి లెక్కనే ఉన్నది సేమ్. ఓకే. సో మళ్ళీ సీతక్క గెలిచే అవకాశం ఉంటుందా? ఆల్టర్నేట్ ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఏమైనా రెడీ అవుతుందా ఇక్కడ? సీతక్క అంటే మనం చెప్పలేము, ఇక అది ఆ పాప ఉంటుంది కాబట్టి. ఇక్కడైతే కొంచెం వ్యతిరేకం ఉన్నది, ఇక్కడ లోకల్ అయితే వ్యతిరేకం ఉన్నది. ఓకే. నమస్తే. ఎటు పోతున్నావు? కృష్ణగారి పోతా. నడుచుకుంటా పోతావా? దగ్గరే ఉన్నాయి కదా. ఎట్లా మరి ఎండ కొడతలేదా? బాగానే నడుస్తున్నావు? మామూలుగా ఇప్పుడు ఎండ అయిపోయింది కదా,
5.5 అయింది. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 75. 75. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తలేదు సార్. ఎందుకు అప్లై చేసుకోలే? అప్లై చేసినా కూడా వాళ్ళు రాసినట్టు అటే పోడు కానీ మళ్ళీ వస్తుంది. ఎందుకు అడుగుతలేవు మరి వాళ్ళకి? అడుగుతలేరు. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఇది చేసారు. మన ఏది మన పాస్బుక్ కావాలన్నట సార్. అన్నీ ఉన్నాయి కూడా పాస్బుక్ ఏది మన ఏది బ్యాంక్ పాస్బుక్ కావాలన్నట్టు. మన దగ్గర డబ్బులు లేవుగా నానా వస్తా అంటే పోతే 1500 2000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్? నీకు ఇప్పటి వరకు పింఛనే రాలేదా? రాలేదు సార్ ఇంతవరకు. 3-4 సార్లు అప్లికేషన్ పెట్టినా. మొన్న కూడా పెట్టినా. మొన్న పెడితే బ్యాంక్ అకౌంట్ తీసుకొస్తే చేస్తామని అంటాను. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పింఛన్ రాలే నీకు? కేసీఆర్ వాళ్ళు ఇయ్యలే, వీళ్ళు ఇయ్యలే. ఇవ్వలే సార్. ఏ పార్టీ అంటే అభిమానం నీకు? ఏ పార్టీ అంటే అభిమానం? పార్టీ అంటే ఇప్పటి మట్టుకు మాత్రం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే బాగా చేసేది ఎంతో కొంత. కాదు కరెంటు కానీ ఇంటింటికి నల్ల కానీ ప్రజలకు ఏదైనా కూడా సౌకర్యం వాళ్ళే చేసిండ్రు. గవర్నమెంట్ కాదు కష్టపడ్డారు, తిన్నారు కావచ్చు తినకపోవచ్చు, మరి మనకు సంబంధం లేని ముచ్చట. మేలైతే చేసింది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలే. టీఆర్ఎస్ చేసింది, కేసీఆర్ మళ్ళా అది ఉండాలి, ఆయనే రావాలి. ఆయన ఎత్తనే బాధ అవుతుంది. ఈ వడ్లు జొన్నలు కొనుగోలు లేదు, మామూలు కార్మికులకు ఇబ్బంది, నానా ఇబ్బంది పడతాను. కానీ కేసీఆర్ రావాలని ఆలోచన బాగుంది, ఆయన బయటకు వస్తలేడుగా. మరి బయటికి వస్తలేడు అంటే అది వాళ్ళ నిర్ణయం చేయవలసిన ముచ్చట. కానీ మనము అని అంటే నేను ఒక్కరిని అయితే అంటే అవుతుందా? ప్రజల అందరి సంరక్షణలో వాళ్ళు అనుకోవాలి. ఇవనేది చేసిన పని మంచి పని కదా. 24 గంటల వచ్చి రైతు బీమా పథకం చేసిండు, ఇంటింటికి నల్ల ఇచ్చిండు. మన ప్రతి ఒక్కటి ఏదైనా ఇంటింటికి నల్ల ములుగులా నీళ్ళు ఇవ్వలకు నీళ్లు దొరకక ఈ ఊరికి పిల్లనియాలంటే తలకు బరువు అవుతుంది. ఇంటికెళ్ళి నెత్తింటికెళ్ళి పోతాయని మొలుకో పిల్లనియకపోయేది నా చిన్నతనంలో. ఏంది ఈమె పరిస్థితి? సీతక్క మంత్రి అయిందిగా. మంత్రి అయితే ఆ మంత్రి ఏ మంత్రి మంచంలో పడ్డానో ఏమో ఏడుంటానో మరి ఏమో తెలియదు. 2 మంత్రులు వస్తానే అట. 2 మంత్రులు ఏ మంత్రి తెస్తాందో ఇక్కడ తెస్తాందో. ఇవాళ అన్న నాదులు లేడు, చూసిన నాదులు లేడు. ఏమున్నాయి సార్? ఏం లేదు. సరే చిన్నగా ఎండ కొడుతుంది. సరే ఎక్కడనే మీదేనే? ఇదే ఊరా? ఇక్కడనే షాప్ మనదే. ఏం షాపే? పంచర్ షాప్. పంచర్ షాపా? ఏం బైకా సైకిలా ఏంది? ఆటో కారు అంతా టైర్ల షాప్. ఓకే, ఎట్లా నడుస్తుంది? ఓకే అల్హమ్దుల్లా. ఎంత రోజు ఒక 2-3 వేలు అవుతుందా? అంతా కాదు భయ్యా, 500-1000 అట్లా. 5,000 నీ మెయింటెనెన్స్, నీ రెంట్ ఎట్లా వెళ్తుంది మరి? ఎలా తీయాలి ఇంకా ఎండాకాలంలో వెళ్ళేదే, కానీ ఎండలు బాగా వెళ్ళి ఇంకా ఇప్పుడు అంతా డల్ అయిపోయింది. జనాలు కూడా బయటికి వెళ్తలేరు. అట్లా ఇంకా గిరాకీ కూడా దెబ్బ తిన్నది. 1500 దాకా అయ్యేది కానీ ఇప్పుడు లేదు, డల్ అయిపోయింది గిరాకీ మొత్తం. ఎవరు మీ ఎమ్మెల్యే? సీతక్కనేగా? ఎమ్మెల్యే సీతక్కే. ఎట్లా ఉంటారు మీతోటి? మాట్లాడుతుంటారా? మందలిస్తూ ఉంటారా? అందుబాటులో ఉంటుందా? అందుబాటులోనే ఉంటారు, మందలిస్తూ ఉంటుంది. పోతా అంటే హాయ్ తమ్ముడు అనుకుంటా పోతాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతాయి ఇటు నుంచి. మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉన్నదంటే పోయి మాట్లాడితే కొంచెం మనకు రెస్పాన్స్ ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఏమన్నా మారిందా అంటే? అంతమందికి ఏమో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అండ్ మంత్రి యాడ్ అయింది. కొద్దిగా పోలీస్ బలగాలు ఉంటాయి, సెక్యూరిటీ పెరుగుతుంది. ఏమన్నా చేంజ్ అయినట్టు అనిపిస్తుందా? అట్నే ఉన్నదా? చేంజ్ అయింది చాలా వరకు చేంజ్ అయింది. ఓకే చేంజ్ అయింది అంటే మీతోటి ఉండడంలో చేంజ్ అయిందా? అంతమందికి ఎట్లుండేనో అట్లనే ఉంటుంది. డెవలప్మెంట్ అయింది భయ్యా. ఒకప్పుడు ఇంకో డివైడర్ లేదు, ఈ ఏరియా చూస్తే ఒక అల్లరి చిల్లర ఉన్నట్టుండే. ఇంకో ఇప్పుడు అక్కడ ఐలో ములుగు అనేది పెట్టిళ్ళు, ప్లస్ డివైడరు, ప్లస్ మళ్ళీ కొంచెం ముందు పోయినాక నీకు జీవంతరాపల్లిలో ఒక డివైడర్ ఉంటుంది, ప్లస్ మధ్యలో డివైడర్ ఇచ్చిళ్ళు, కొంచెం డెవలప్మెంట్ చేసిళ్ళు, బాగున్నది. ఓకే, మళ్ళా సిటీ సరౌండింగ్ మొత్తం నైట్ టైంలో కొంచెం లైట్లతో ఇట్లా మంచిగా చూడడానికి మంచిగా ఉంటుంది. ఓకే, చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మా రాష్ట్రానికి మంత్రి, అంతమందికి ఓన్లీ ములుగుకే ఎమ్మెల్యేగా ఉంటుండే, రాష్ట్రం మొత్తం తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆ క్రమంలో ఇక్కడ ఏమన్నా అంటే అందుబాటులో లేకపోవడం, టైంకు రాకపోవడం అట్లా ఏమన్నా ఉంటుంది? అట్లాంటివి మనకి ఏం జరగలేదు. అట్లాంటివి ఏం జరగలేదు. మనకు అవసరం కూడా రాలేదు. ఏమైనా అవసరం ఉన్నప్పుడు ఉన్నదా అంటే ఉన్నది, ఆమె మనకు అందుబాటులో ఉన్నది అన్నప్పుడు పోయి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకుంటాము. ఇంకా ఆమె అందుబాటులో ఉంటుంది, ఉండదు ఒక్కొక్కసారి. సీతక్క పేరు చెప్పి ఎవరైనా బెదిరిస్తారా? మీరు రోడ్డు మీద దందా కదా, మా ఎమ్మెల్యే మా మంత్రి సీతక్క, ఆమె చెప్తాం ఈమె చెప్తాం, అట్లా ఉన్న బ్యాచ్ ఉందా? అట్లా లేదు, వేధింపులు ఏముండే మీకు? అంతా కన్వర్ట్ అయ్యి మంచిగా ఉంటారు ప్రతి ఒక్కరు.
బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉందా, కథమైందా, మళ్ళీ లేస్తుందా ఏందన్నట్టు? ఏమో పోయి ఆ బీఆర్ఎస్ ముచ్చటైతే లేదు మన లోకల్లో, అంతా కాంగ్రెస్ నడుస్తుంది. అంతే. ఓకే, గుడ్, రైట్ రైట్, థ్యాంక్ యూ. ఓకే భయ్యా. ఏం ఏం పని చేస్తుంటారు మీరు? ఎవరు ఏం లేదు, ఏం పని చేయరా? అంటే బాగా ఆస్తులు ఉన్నాయా? ఏం లేదు, ప్రస్తుతానికి ఖాళీగా ఉంటా. అంటే మరి పైసలు కావాలి ఎట్లా మరి? మా కొడుకు మెడికల్ స్టోర్ ఉన్నది, కిరాణా ఉన్నది. ఆహా. మనకు కొంత పింఛన్ వస్తుంది, చేనేత పద్మశాలి సార్. పద్మశాలి. మేము కూడా పద్మశాలి. 50 yearsకే కదా, వర్క్ లేదు, ఏం చేద్దామంటే లేవు. ఎందుకు ఈ ట్రిప్ పథకం మీద ఉంది కదా, వస్తున్నాయి ఆ పైసలు, నెలకు 1200 కట్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ యాడ్ అవుతుంది, అవి ఏమైనా వస్తా ఉన్నాయా? ఇక్కడ లేదేంది? ఏమో ఏం తెలియదు, అది తెలియదు. ఈ చేనేత కార్మికులకు గవర్నమెంట్ ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? సేమ్ అది కంటిన్యూ చేస్తాను వాళ్ళు కూడా. అంటే ఏం చేసినారు అంటున్నా? ఏం చేసినా ఏం, వాళ్ళు ఏం చేయాలి, వీళ్ళు ఏం చేయలే. అంటే ఇక్కడ మొగ్గాలు నేర్చే వాళ్ళు కూడా ఈ ములుగులో. మేము కొత్తవాడలు, నేను కొత్తవాడ నేర్చిన నేను దాదాపు చాలా 20 ఏళ్ళు చేసిన. అంటే సాంచల్సా మొగ్గాలు చేతి మీద? గంప్కాన్ 20 years పైన చేసిన, వచ్చేసిన. ఇక పని వరకు అప్పుడు బాగా లాభాలు బాగుండే, ఒక గుడ్డనే వేస్తే ఆ రోజులో 400 ఉన్నాయి, అది ఇప్పుడు అంతే ఉన్నది. ఇక పడదు. ఈ లోన్స్ తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ కింద మొత్తం క్లోజ్ చేసినట్టు చేసిరా? నేనేం తీసుకోలేదు. ఏం మారింది ములుగు? సీతక్కకు 3 సార్లు గెలిపించారు, మంత్రి అయింది, ఏమన్నా మార్పు ఏమైనా కనిపిస్తుందా? అంటే అవుపడుతుంది కొద్దిగా, పర్లేదు అవుపడుతుంది. మేము మీరు బీఆర్ఎస్ వాళ్ళ? బీఆర్ఎస్ కాదు, ఈసారి బీఆర్ఎస్కి ఇస్తాం. పోయినసారి టీఆర్ఎస్కి ఇస్తున్నాం కదా. రియల్ ఎస్టేట్ అన్ని పడిపోయినాయి, ఏం లేవు అంతా. ఈమె మాత్రం పర్లేదు, వ్యక్తిగతంగా వేయాలి, పార్టీ అయితే వేసేలేదు. ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసినాం కదా, కొత్త వాళ్ళకి అని చెప్పి వీళ్ళకి అవకాశం ఇచ్చినాం కదా, మరి వీళ్ళకి కూడా టైం ఇవ్వాల్సిన అవసరం లేదా? టైం ఇచ్చేసినాం కదా, ఇచ్చినాం కానీ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది ఏడికాడికి, అంత లేదు. రీజన్ ఏంది రియల్ ఎస్టేట్ పడిపోనికి? రీజన్ అధికార పార్టీ కాంగ్రెస్ రాగానే పడిపోయింది, అర్థమైతే లేదు అసలు, వాడేం చేయలేదు పాపం. ఎట్లా మరి ఉందా, బలంగా ఉందా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ? బీఆర్ఎస్ బలంగా, ఓటర్లు బలంగా ఉన్నారు కానీ నాయకులు లేరు, నాయకత్వం తక్కువ లేదు. ఆమె ఎవరో నాగజ్యోతి ఎవరు ఉన్నట్టు? నాగజ్యోతి ఉన్నది కానీ ఇప్పుడు కూడా అవుపడది. ఇప్పుడు లోపల జనాలకు ఎందుకంటే పాతది కొత్తది రోత, పాతది మంచి అన్నట్టు ఆ రకంగా చూస్తాను. ఓట్లు కూడా ఇట్లా ఆ టైంలో బీఆర్ఎస్కి వేస్తారేమో, ఎవరు చూసినా గదే అంటాను లోపల. కానీ అక్క మాత్రం మంచిది, సూపర్, పర్లేదు. అందుబాటులో ఉంటారా, వచ్చిపోతారా? అందుబాటులో ఉంటుందా, మంత్రి అనే ప్రౌడ్ లేదు, సూపర్. చేంజ్ అవుతారు కదా, మంత్రి నుంచి ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవికి రాగానే కొద్దిగా చేంజ్ లేదు, ఇంకా పెరిగిందా అది, ఇంకా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర ఇంకా వస్తుంది, అందుబాటులో లేకుండా కొడుకు పంపిస్తాను, అంతే. సూపర్, అంత బాగానే ఉంది. మళ్ళీ మీరు బీఆర్ఎస్ అంటారు? బీఆర్ఎస్ అంటే నాకు పైది మంచి అనిపించలేదు, రేవంత్ రెడ్డి కొన్ని వస్తలేదు. ఇది రైతు బంధు ఒకటి మధ్యలో తెగింది ఒకటి, ఇప్పుడు ఇస్తారో అది కూడా డౌట్. 2 ఎకరాలకే ఇచ్చిండ్రు, లేదు. ఎట్లా ఎవరన్నా సీతక్క పేరు చెప్పి బెదిరించడం ములుగులో కూడా ఎప్పుడు కూడా నేను జగన్ కారణం చూస్తాను. 89 ఓటర్కి వచ్చింది, అప్పటి ఇక్కడ రౌడీజం ఏం లేదు, సాఫ్ సీదా ఉంటుంది. కొంత బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉంటుండే ఎమ్మెల్యే పేరు చెప్పి అక్కడక్కడ, అంటే సార్ ఇక్కడ ఎట్లుందో తెలియదు, కొన్ని ఉంటే ఏమో అంత మాకైతే ఏమంత అని. ఇక్కడ బయట వేరే ఎమ్మెల్యే పేరు చెప్పి కింద నాయకులు మొత్తం పెత్తనాలు చేస్తారు, ఇక్కడ అట్లా ఏముండదా? ఏం లేదు ఇక్కడ ఏముండదు, సూపర్. అక్కడ గ్రూప్ రాజకీయాలు ఏముండే, వాళ్ళు మర్చిపోతాడు వాడు, నీ పార్టీ అని ఏముండదు. ఇంకా మాకు ఆయన పోయిండు పాపం, కానీ నల్ల కుమారస్వామి ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు, ఆయన కాంగ్రెసే. బీఆర్ఎస్ పోనీ ఎవరు పోనీ ఎలక్షన్ తర్వాత అందరూ చేస్తారు, సేవ చేస్తాడు, ఈమె కూడా పర్లేదులే, అట్లేం లేదు. ఏడికి పోతున్నావు సైకిల్ మీద? ఇక మంగళ షాప్కి వచ్చిన, కటింగ్ వచ్చిన, చేయించుకున్నావు కటింగ్? చేయించాలి, ఇంకా చేయించుకుంటా. వచ్చినావు మళ్ళీ పోతున్నావు ఎందుకు? ఈడికి వచ్చిన తిరిగిపోతా ఇట్లా. అంటే పబ్లిక్ ఉన్నారా? పబ్లిక్ ఉంటా, ఏమైనా పని చూసుకొని మళ్ళీ వస్తావా? పని చూస్తా. మరి చల్లగా అయినాక రాకపోతే ఎండ కొడుతుంది. ఇక ఫెన్స్లో పని చేస్తాను నేను, తిరుమల ఫెన్స్లో పని చేస్తాను. వైన్స్లా? తిరుమల వైన్స్. ఎట్లా నడుస్తుంది? అంతా బాగా నడుస్తుందా? మంచిగా నడుస్తుంది, సప్లై చేస్తాను నేను. సప్లై చేస్తావా? మన సప్లై. ఎంత సంపాదిస్తావు రోజు? రోజుగా 100 రూపాయలు అవుతాయి
సప్లై చేస్తే జీతం ఉంటుంది ఇక జీతం 15,000. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు వైన్స్లో? ఏం లేదు. తాయి నోటు సతాయిస్తాడు కానీ ఏ లేదు, లేదు, అది తీసుకురా ఇది తీసుకురా అని. ఇవ్వలేదు. పైసలు ముందే తీసుకుంటావా తాగినాక ఇచ్చిపోతారా? ఫస్ట్ ఇస్తారు. ఫస్ట్ ఇస్తారా? ఫస్ట్ ఇస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అటాటే పోతారు ఇక. నాడైపోతారు. అవునా? ఎంత ఇస్తారు ఒక్కొక్కరు తాగినాక? ఇక టిప్పులా 10-20 ఇస్తారు. అంతే. బాగా అవుతారా ఎడములుగులా? తాగుతారు వాళ్ళు. తాగేస్తే తాగుతారు వాళ్ళు. ఓకే. నీకు వైన్ షోట్ జీతం ఏమి ఇయ్యడా? ఇస్తారు 15,000 ఇస్తారు నాకు. 15,000. 15,000. 15,000 ఇవ్వ 100 18,000 సంపాదిస్తావు. 18,000 తినలకు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు వైన్స్లో? అంటే 3-4 సంవత్సరాలు అవుతుంది. 3-4 సంవత్సరాలు అవుతుంది అంతేరా. మరి ఓ బండి కొనుక్కోపోతే ఎండలా సైకిల్ బండి తోడే నాకు. నేర్చుకుంటూ వస్తుంది ఏముంది? సరే నేర్చుకుంటా. నేర్చుకుంటావా? నేర్చుకుంటా. ఎంతమంది పిల్లలే? బిడ్డ ఒక్కదే నాకు. అవునా? పెళ్లి చేసినావా? కాలే ఇంకా 10వ తరగతి ఇప్పుడు. 10వ తరగతా? ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? సీతక్క. సీతక్క తెలుసా? చూసినావు ఎప్పుడన్నా? నాకు తెలుసు. నాకు తెలుసా? ఎట్లా అందుబాటులో ఉంటుందా? ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. ఏం చేసినా మంత్రి అయినట్టుందిగా. మా మంత్రి చేస్తుందా? ఎవరు పనులు చేస్తుందా? చేస్తుంది. డాంబర్ రోడ్లు వేయించింది, సీసీ రోడ్లు వేయిస్తుంది, అన్ని వేయించింది. ఎట్లా బీఆర్ఎస్ మంచిగా ఉంటుండే, కాంగ్రెస్ వచ్చినాక మంచిగా అనిపిస్తుంది? అంటే ఇక కాంగ్రెస్ బీజేపీ అని కాదు కానీ ఇక డాంబర్ రోడ్లు సీసీ రోడ్లు వేసింది. అప్పుడు అంత ముందు పనులు అయినాయి కాలేదు కానీ అధికారం ఎవరంటే వాళ్ళే అంతే. ఇక అంతే. కానీ ఇప్పుడు మరి నువ్వు సర్వీస్ చేస్తూ ఉంటావు కదా, సప్లై చేస్తూ ఉంటావు వైన్స్. మరి నువ్వు కూడా ఇంత వేసుకుంటావు అప్పుడు 90 అట్లా? అంటే రోజు తాగ నేను వారం ఒకసారి. అంటే రోజు తాగ నేను. అక్కడ చూస్తుంటే తాగాలనిపిస్తుంది. తాగనిపిస్తాను తాగ నేను. తర్వాత రాత్రి అందరి సప్లై చేయాలి కదా, చేయాలి అట్లా. కొంతమంది ప్రేమతోటి ఒక పెగ్గు తాగరాదే అంటారు కానీ నువ్వు మంచిగా తాగ నేను. తాగ అంటే ఓపిక పడతావా? ఊపి కొట్టాలి మరి. లేకపోతే ఆ పెగ్గు డబ్బులు పోసుకొని నైట్ తాగుతావా? అంటే పోంగా తాగుతా. పోంగా 10 గంటల వరకు బంద్ అవుతుంది కదా షాపు. వైన్స్కు మీ ఇంటికి ఎంత దూరం? ఒక 2 కిలోమీటర్ ఉంటుంది. 2 కిలోమీటర్లు. జంతురపల్లె. భూమి ఏం లేదా? భూమి ఉన్నది. భూమి ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? ఎకరం ఉన్నది. ఎకరం ఉన్నది. రైతు బంధు వస్తుంది దానికి? ఇంకా పట్ట ఎక్కించుకోవాలి. మీకు ఎక్కించుకోలేదు. పెట్టినాం. ఓకే ఓకే. చేస్తా అని చెప్పింది, మేము పట్టాలు చేస్తా అన్నది. ఇక నా తెలియదు సంగతి నాకు. ఇక పట్టాల్సి అవుతుంది. ఇక నా తెలియదు కానీ మేము దరఖాస్తు పెట్టినాం. అయితే కేసీఆర్ రావాలి అంటారు, తాగేటోళ్ళు అంటారు మా కేసీఆర్ రావాలి. కేసీఆర్ ఆలోచన అంటారు. ఇక ప్రజల మీద ఉంటే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తాగేటోళ్ళు నిజం మాట్లాడతారు. 2 పెగ్గులు తాగిన తర్వాత, సరే ఫస్ట్ పెగ్ కట్టి 2-3 పెగ్గులు తాగిన తర్వాత కొద్ది నిజాలు ఎక్కువ మాట్లాడతారు. నువ్వు రోజు ఒక 100 మందిని చూస్తావు. సీతక్క గురించి ఏమంటారు? మంచిగా పని చేస్తుంటారా? మంచిగా పని చేస్తా అంటారు. మళ్ళీ రేవేంద్ర రెడ్డి వస్తారు రావాలంటారు. మళ్ళీ ఇటు ఏమంటారు, ఇట్లా కేసీఆర్ ఇట్లా ఇటు రావాలి వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు. అంతే. ఇక తాగిన కొద్ది మాట చేంజ్ అవుతా ఉంటుందా? మంచిగా నిజాయితీగా మాట్లాడతారు? మంచిగా మాడతారు. మంచిగా మాడతారు. తలకాయ నొప్పి అయితే ఏం లేదు? ఉండదు సార్. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు సీతక్క చూస్తుంది వీడియో. ఉండదు నాకు ఏం ఉండదు. మంచిగా సార్. ఏం పేరు బాబాయ్ నీ పేరు? సీను. ఏ ఊరు మీది? రామచంద్రపూర్. అంటే ఈ ములుగు నియోజకవర్గం కిందకేనా? ఎటు పోతున్నావు మరి? ఎండలు వెళ్ళినావుగా. ఈ బండి తీసుకుందామని పోతున్నా. ఈ అంటే రిపేర్కి ఇచ్చినావా? కొత్త తీసుకుందామని. కొత్త తీసుకుంటావా? తీసేస్తున్నావా? ఏడా షోరూమ్ ఉందా? ఏడా జాండీర్ షోరూమ్ ఉంది. కొత్త డాక్టర్ ఎంత ఉంది? కొత్తది 970 ఉన్నది. మరి ఇది ఎంత కమ్ముడు పోతుంది ఇప్పుడు? 3.5. ఎందుకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎంత తీసేస్తున్నావు? ఇప్పుడు మాన్యువల్ స్టీరింగ్ అన్నట్టు, పవర్ స్టీరింగ్. ఎన్ని ఎకరాలు ఉంది? మనకు లేదు, మన డ్రైవరే. మీ డ్రైవరేనా? అంటే ఇప్పుడు మీ ఓనర్ కొంటుండా? మీ డ్రైవరు బాగాలేదు, ఇది నడచట్లేదు అని చెప్పగానే కొత్త తీసుకో అని చెప్పినేమో. టార్చర్ చేసినావు బాగా. ఇప్పుడు ఇబ్బంది అవుతుందని తీసుకుంటున్నాను. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరే? మా ఎమ్మెల్యే సీతక్క. ఏం చేసింది? మా మంత్రి అయినట్టుంది కదా, ఎమ్మెల్యే మంత్రి. చేసింది కొన్ని మంచి పనులు చేస్తాను మాకు, కానీ ఈ రైతులకు ఒకటే మేలు చేయలే. ఏం కావాలి రైతులకు? రుణమాఫీ కాలే. అయిందని చెప్పుకుంటాను వాళ్ళు, కానీ కాలే. కొంతమందికి అయినట్టుంది కదా రుణమాఫీ. కొందరికి అయింది. అది అంతకుముందు కేసీఆర్ దానికి అయినప్పుడే అయిన వాళ్ళకి మళ్ళీ అయింది. ఇప్పుడు ఈడ వచ్చిన తర్వాత అదే వాళ్ళకి అయింది, మళ్ళీ వేరే వాళ్ళకి కాలే. కొత్త వాళ్ళకి కాలేదా? కాలే. ఈ పాత వాళ్ళకి వరకు అయిన వాళ్ళకే అయింది. మళ్ళీ వీళ్ళు వచ్చినాక మళ్ళీ అయిన వాళ్ళకే అయింది.
ఆ ₹1,00,000 పైన ఉన్న అమౌంట్ మొత్తం కట్టేసి 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. 2 లక్షలు ఉన్న వాళ్ళు 2 లక్షలు కట్టిండు. 1,00,000 ఉంచి 1,00,000 కట్టేసిండు. మళ్ళీ 2 వస్తాయి కదా తీసుకొని మళ్ళీ ఎంబడే అన్నాడుగా. అది తీసుకున్నా కాలే, నువ్వు అవి కట్టినా కాలే, మొత్తం సగం ఉంచినా కాలే మళ్ళా. ఓకే. ఇప్పుడు ఈ సీతక్క ఎమ్మెల్యే నుంచి మంత్రి అయింది, ఏమైనా మారిందా? అంటే పదవి వచ్చిన కొద్ది మనుషులు మారుతారు, అట్లా ఏమైనా మారిందా? అప్పుడు మారలే, సీతక్క మాత్రం మారలే. సీతక్క మారలే కానీ అక్కడ పనులు అవుతలేవు అంతే. మెయిన్ గదే. వీళ్ళకి టైం ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఉన్నది టైం. ఎన్ని రోజులు అని ఇస్తారు? మనం పోయి వాళ్ళని అడగలే కదా, ఇది మాఫీ అది అది మాఫీ చేయని అయితే అడగలే కదా మనం. అడగలే, అడగకుండానే వాళ్ళే చెప్పిండ్రు చేయాలి వాళ్ళ లెక్క అయితే. ఈ కొన్ని అయినాయి అని చెప్పుకుంటాను, అది జనాలకు కొంచెం కోపం వస్తుంది బాగా, అది మెయిన్. ఈమైతే వ్యక్తిగతంగా అయితే మంచి అందుబాటులో ఉంటుంది, ఎవరికైనా మంచిగా పని చేస్తుంది, పర్వాలేదు. ఇప్పుడు ఏంటి రైతుల పంచాయతీ ధాన్యం కొనుగోలు అంటా ఉన్నారు, ఏది ప్రాబ్లం ఏందే? ఇప్పుడు రైతులది ఇప్పుడు కాగితాలు ఈ కొట్టుడు, టక్ షీట్ కొట్టుడు అవి ఇవన్నీ లేట్ అవుతున్నాయి, లారీలు వస్తలేవు. ఆ పోలీసులను పెట్టి ఆడ కాపులు ఉంచినా కానీ పోతలేవు. పోయి కట్టెపట్టుకొని అద్దాలు వలకొడితేనే ఆ ఊరికి 2 పంపిస్తాను వాళ్ళ దండగేసి. ఇప్పుడు గతంలో ఎప్పుడు ఈ సమస్యలు ఎందుకు ఇంత కాలేదు, ఎందుకంటే ఎక్కువ పంట పండింది, పంట ఎక్కువ పండింది. దాన్ని అమ్ముకోవాలంటే మళ్ళీ ఇది సీరియలే పెట్టుడు కదా, ఓలనుకోలకు ఇక ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇట్లా పోవాలి కదా. అది కొందరు ఎండ పెడతాను, కొందరు ఎండ పెడతలేరు, అట్లా చూస్తా పోతలేవు అంతే. మంచిగా ఎండినా అంటే వెళ్ళిపోతున్నాయి అవి నీట్గా. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? బీజేపీ ఏమైనా ఉందా? కష్టమైన ఇక్కడ ఏం లేదు, కాంగ్రెసే ఉంది. మంచి పనులు చేస్తాను సీతక్క, కానీ అది ఒక్కటే రైతులకు ఒకటే మేలు కాలేదు అంతే. వచ్చిపోతుంటుందా రెగ్యులర్గా అందుబాటులో వచ్చిపోతుంది, మనం పని ఉన్నదంటే పోతే పనిస్తా చేస్తుంది. ఏం పేరు బాబాయ్ నీ పేరు? అబ్బాయి శ్రీనివాస్. శ్రీనివాస్. ఏం బైక్ రిపేర్? బైక్ రిపేర్. ప్రాబ్లం మల్లంపల్లి మల్లంపల్లి వర్క్ షాప్ అన్నది, మల్లంపల్లి. ఇక్కడ లేట్ నుంచి వర్క్ వచ్చిన, ఇక్కడ ఎలక్ట్రిషియన్ పని ఉంటుంది. వచ్చేసిన. అది ములుగు నియోజకవర్గం కిందకి వస్తుంది. స్టార్టింగ్ అదేనేమో, స్టార్టింగ్ బంక్ ఎదురుగా మా షాప్. ఎవరు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే? మా ఎమ్మెల్యే సీతక్క. ఇప్పుడు మంత్రి కూడా అయినట్టుంది. ఆమె ఎట్లా ఏమన్నా పనులు చేస్తున్నా మరి? పనులు అంటే చేస్తారు ఇక, వాళ్ళ వర్గం వరకు వాళ్ళు చేస్తారు. మిగతా వాళ్ళకంటే ఇప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎట్లా అంటే ఇరుపకాల ఎదుటి వ్యక్తులకు కూడా చేయాలి. ఇప్పుడు మనోడు మన చేసుకుని కాదు, వేరే పార్టీ తరపున కాకుండా వేరే పార్టీ కూడా పని చేయాలి. చేసినప్పుడే వాళ్ళు ఇక మనోడు మనం చేసుకున్న తర్వాత ఓట్లు అయితే వాళ్ళు ఒక్కలేయాలి కదా, అందరూ ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఇంట్లో 4 ఉంటే 4 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అందులో ఎవరో నీకు అయితే ఓటు పడ్డట్టే కదా, దాన్ని కూడా అర్థం చేసుకొని అందరికీ సమాన న్యాయం చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఏం చేసింది, ఇప్పుడు నీకేం పని చేయలేము మరి? అట్లా చేయాలంటారు జనం. ఎన్నికలు ఎట్లా అంటే మాకపోతే ఇది చేస్తలేరు అది చేస్తారు అని, మా షాప్ కాబట్టి వాళ్ళు వీళ్ళు వచ్చి అంటారు అక్కడ. మీ దగ్గర పబ్లిక్ వస్తారు కాబట్టి వాళ్ళు అంటారు కాబట్టి అంటారు. అంటే నేను అది దాన్ని బట్టి నేను చెప్తున్నా అట్లా. సరే, వాళ్ళు మీకేమన్నా అట్లా అనిపించిందా? అంటే మీకు వేయకపోవడం, ఇంకోరికి వేయడం? మాకు అవకాశం రాలేదు, మేము అడగలేదు అట్లా అట్లా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉంటుండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బెటర్ అనిపిస్తుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అనుకో జాబులు అవి ఇవి అవుతాయి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇక జాబులు లేక వాళ్ళు ఇబ్బంది పడ్డారు కదా అప్పుడు. అది ఒక దాని అన్యాకారంగానే ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అట్లా లేకుండా కాంగ్రెస్ ఎందుకు వచ్చు? కాంగ్రెస్ లేకుంటేనే అయింది. రేవంత్ రెడ్డి ఏదో ఆయన తిరుగుడు అది చేసే వల్ల ఇప్పుడు అట్లా అయింది. అట్లా మళ్ళా సారే కావాలంటారు కొంతమంది, అంటారు అంటే వాళ్ళు ఇప్పుడు ఇంట్లో 4 ఉంటే 4కి ఒక్క తీరుగానే చూడలేము. ఇంతమంది చూడాలంటే వాళ్ళు ఏం చూస్తారు చెప్పు? అందుకున్నారో మంచిగా అంటారు, అందుకున్నారో చెడు అంటారు అంతే. ఇక్కడ ఏమో పరిస్థితి మరి మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా? ఇక ఏరియా కామన్ గెలిస్తే మళ్ళీ గెలిస్తే. ఎందుకు ఎవరు లేరు ఆపోజిట్ లో గట్టిగా లేరా? ఉన్నారు కానీ చేసే పనులను బట్టి ఉంటుంది. ఇక ఏమైతే బాగానే అందుబాటులో ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మా మల్లంపల్లికి అయితే అందుబాటులో ఉంటుంది. ఏదైనా చిన్న కార్యక్రమానికైనా వస్తుంది. ఇక మిగతా పల్లెలు అంటే ఎట్లుంటుంది తెలియదు, కానీ మల్లంపల్లికి అయితే రైట్ హ్యాండ్ లెక్కనే ఉంటుంది అట్లా. పబ్లిక్ అనుకుంటారా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత టైం ఇవ్వాలి, 10 ఏళ్ళు కేసీఆర్కి అవకాశం ఇచ్చాం కదా, వీళ్ళకి కూడా కొంత టైం ఇద్దాం అనుకుంటారు. వాళ్ళు ఉన్నారు, అట్లా కూడా ఉన్నారు. ఇక ఎట్లా అన్నా మళ్ళా అంటే బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉన్నది ఎక్కువ. బాబాయ్ ఏం పేరే? గూడెం సాంబయ్య. ఏది మరి ఎటో పోతున్నావు? దన్నదన్న గొడ్లోకి పోతాండి.
ఈ ఆవులు తీసుకొని పోతున్నావా? ఆవులు మేత పోయి మేసేస్తానాయి, అన్ని కొట్టుకరాని పోతాను. నేను 2 రోజుల నుంచి ములుగు మొత్తం తిరుగుతా ఉన్నా. ఏడ చూసినా కనిపిస్తే ఒక 50-60 ఆవులు కనిపిస్తున్నాయి, బర్రెలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ఊళ్ళలో 2-3 ఉంటాయి అంతే. ఎందుకు ఇక్కడ ఎక్కువ ఎందుకు? ఇక్కడ ఎక్కువనే చదువుకుంటాను మేము పశువులు. దేనికి ఇప్పుడు పొలాలకు ఏమైనా పని ఉంటే తీసుకెళ్తారా వీటిని? వాటికి మొగై పుడితే పొలాలకు అవసరం అవుతుంది, ఆడి ఉంటే పాలు ఇస్తాయి, బాగా మాకు లాభదాయకం బాగుంటుంది. ఆవు పాలు కూడా తాగుతారు ఎక్కువనే? తాగుతారు. నార్మల్ చాయ్ ఏమో ఈ బర్రె పాలతో కదా, ఆవు పాలతో కూడా చాయ్ పెడతారు. పాలు చాయ్ పెడతారు, నెయ్యి వస్తుంది, మన పెరుగు అవుతుంది, అన్ని విధాలు ఉపయోగిస్తారు. ఇప్పుడు మీది ములుగు నియోజకవర్గమేనా? ములుగు వరకే. ఏం పేరు మీ ఎమ్మెల్యే పేరు? ఏం పేరు? సీతక్క. సీతక్క వచ్చిందా ఎప్పుడన్నా మీ ఊరికి? వచ్చిందా? వచ్చింది, ఎన్నోసార్లు వచ్చింది. అవునా? అవును. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిందా, ఇప్పుడు మంత్రి అయినాక వచ్చిందా? మంత్రి అయినాక వచ్చింది, ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు వచ్చింది. మారుతారుగా, పదవి వస్తే మారుతారు. ఏం మారలేదా? మారలే, ఏం మారలే, అన్నీ కావాలి అంటుంది. కానీ కొద్దిగా బయట వాళ్ళే ఇక వాళ్ళ పార్టీ వాళ్ళకు పెడతాను ఇల్లు గిట్లా. మాకు కొద్దిగా వేరే పార్టీ అన్న వాళ్ళకు చూస్తలేరు. ఏ పార్టీ? నీదే పార్టీ? మాకు అప్పుడు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు ఇంట్లో చేరినాం. కానీ కొద్దిగా మాకు ఇండ్లు గిట్లా కావాలంటే ఉపయోగిస్తలేరు. అంటే మీరు ఆ పార్టీ నుంచి ఇలా వచ్చినా కొద్దిగా మర్యాద తక్కువ చేస్తారు. తక్కువ చేస్తున్నారు. మరి ఆ పార్టీ కష్టపడి ఉంటారు కానీ, జెండా మోసిన ఉంటారు కదా, కొద్దిగా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి కదా. అవునే, ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చినా కానీ సరే, ఇప్పుడు మీ పార్టీకి అయితే వచ్చినాం, గెలిపించినాం కదా, మాకు వస్తుంది ఇచ్చేమంటే అంతా ఇప్పటికి మళ్ళీ రాబోయే భవిష్యత్తులో వస్తుందా మిమ్మల్ని మేము ఎన్నుకుంటాం కదా. నువ్వు గెలిచిన తర్వాత మారలే, గెలవ ముందుకే మారినావా? గెలవక ముందే మారినా. ఇది మరి టీఆర్ఎస్ ఏం పాపం చేసింది? టీఆర్ఎస్ పాపం ఏం చేయలే, కానీ కొద్దిగా దాంట్లో ఇక చాలా మంది ఇటే తిరిగినాం, మేము ఇటే తిరిగినాం. అంటే మీకు కూడా అనిపించిందా కేసీఆర్ ఓడిపోవాలనిపించిందా అప్పుడు? అయితే మాకు భూములు, పోడు భూములు ఇప్పిస్తా అన్నది, ఇండ్లు ఇప్పిస్తా అన్నది, అన్ని విధాలు మాకు అవుతానే కదా, మేము ఇంట్లోనే ఉంటామని ఇటే వచ్చినాం. మరి పట్టాలు ఏమైంది, అవుతున్నాయా మరి? ఐదులేవు అన్న, ఐదులు. ఎప్పుడు చేపిస్తా అని చెప్పింది? మరి చేపిస్తా అన్నది, నేను మంత్రి అయితే చేపిస్తా అన్నది, ఇంతవరకు అయితే ఏది లేదు. మంచి ఆమెనేనా? అంటే వ్యక్తిగతంగా అందుబాటులో ఉండడం, మీకు ఏమైనా సమస్య ఉంటే పరిష్కారం చూపడం చేస్తుంది ఏమన్నా? ఇక అందుబాటులో ఎంత పరిష్కారం చేసేది లేదు. వాళ్ళ ఇంటికి ఆమె కింది లీడర్లే చేస్తారు, వాళ్ళు ఏం పరిష్కారం ఏం చేసుకోవడం లేదు. మాకు రైతులు మేము వడ్లు పండించినాం, వడ్లు పండిస్తే సుతా 5-5 కిలోలు కటింగ్ పెడతాళ్ళు, బత్తకు 10 రూపాయలు అంటాళ్ళు, ఇది లారీకి, ఇవైతే చేస్తాళ్ళు. అసలు మేము ఇప్పుడు కనీసం 20 ఏళ్ళ వడ్లు పండి కాబట్టి కటింగ్ లేకుంటే ఉండే, ఇప్పుడు కటింగ్ పెడతాను. అంతమందికి ఎప్పుడు ఇట్లా లేకుండే మాకు ఇండ్ల రాజని చేసిండు, ఇంకా మహిళా సంఘం అని చేసిండు. అప్పుడు కిలో కటింగ్ లేకుండే, ఇప్పుడు 5 కిలోలు కటింగ్ పెడతాను. ధాన్యం కొనుగోలు అవుతలేదంటే ఏంది? లారీలు లేకనా? ఏం ఏం ప్రాబ్లం ఏంది అసలు? ఇక అంటాళ్ళు అన్న, వాళ్ళు లారీలు లేక అంటాళ్ళు, ఏమంటాళ్ళు. ఇక ఇప్పుడు నాట్లాంటి వాడు ఏంది, నా మ్యాచర్ వచ్చినాయి వడ్లు నింపుకున్నా అంటే, నువ్వు నింపకని చెప్పినా కదా, ఎందుకు నింపినావు, ఇంకా నీకన్నా ముందు వాళ్ళు ఉన్నారు, అట్లున్నారు ఇట్లున్నారు అని పెడతలేరు. ఏమన్నా అంటే లారీలు వస్తలేవు, ఇక అన్నీ అదే కథలు ఉన్నాయి. వాళ్ళు ఎట్లా సారే కావాలి, కేసీఆరే కావాలంటారు, రావాలా మళ్ళా? కేసీఆర్ చేసిన పనులు ఈ దేశంలో ఎవరు చేయలేరు. మాకు అందుబాటులో ఏది అంటే అది చేసిండు, నీళ్లు చేసిండు, నిప్పులు చేసిండు, అన్నీ అందుబాటులోకి ఈ టైంలో అందిస్తా అంటే అందించాడు. మంచి పనులు చేసి మరి మీకెందుకు పట్టాలు చేయలేకపోయినా మరి అప్పుడైనా? ఇక పట్టాలంటే ఏకదమ్మన అవుతాయి అనే, కొద్దిగా వెనక ముందు అవుతాయి కాబట్టి అప్పుడు మాకు పట్టాలు రాలేదు. మేము ఇంత పట్టుదలతో లేదు. సరిగా ఏమో మాకు కాయగొండు రాజ్యంలో ఆమె బతికింది చేసింది కదా, అందరికీ పొడి భూములు చెట్లు కొట్టించి చేపి కొట్టించి ఇస్తా అన్నది కదా, ఇప్పుడు మాకు ఇస్తా అని ఆశ కొద్దీ మేము మారినాం, అంతేగా తప్ప ఏం లేదు. మళ్ళీ మారుతావా పార్టీ? మళ్ళీ మారుతావా అదే పార్టీలు ఉంటావా? ఇప్పుడు చేయకుండా ఉంటే ఈ అనియర్లో, ఇప్పుడు ఈ సంవత్సరంలో చేయకుండా ఉంటే ఆమెను చూసుకోలే ఉండవు. ఎందుకంటే మాకు ఇస్తానే పేదలం, మేము మాలోళ్ళం, మాదికి మాకునే అన్ని లవాన్ పట్టాలు కాబట్టి వాటికి పట్టాలు ఇస్తా అన్నది. పట్టాలు ఏది మా పొడి భూములకు ఎన్నోసార్లు మేము దరఖాస్తు పెట్టినాం, పెడితే చూద్దాం ఆమె గిదానే కదా, మాకు శాశ్వత పట్టం వచ్చినప్పుడు ఏది కేసీఆర్ ఉన్న ముందు శాశ్వత పట్టం చూస్తే ఆమె గిదా దాంట్లో ఏమున్నది, దీంట్లో ఏమున్నది అంటారు. దాంట్లో ఒక వ్యక్తి చదివి ఉన్నాడంటే
20 కిస్తీ ప్రకారంగా మీకు రూపాయలు చెల్లించాలి ఈ గవర్నమెంట్ తీసుకుంటే. 19వ కిస్తీ కట్టి ఒక కిస్తీ కట్టకుండా మీ భూమి మీకు అని చెప్పిండు. ఆయన చెప్తే ఈమె ఏం చదువుతలేదు, గిన్నెలు ఏమున్నదా పో అని అంటారు. గిన్నెలు ఏమున్నది, ఏం చేయాలి నీకు అని అంటారు. ఇంకా 2 ఏళ్ళు ఉందిగా టైం, వీళ్ళకి ఇవ్వాలి, టైం ఇవ్వాలిగా మరి. ఇవ్వాలి. అప్పటివరకు ఎలక్షన్ల వరకు ఏం చేయలేదు అనుకో, మళ్ళీ పార్టీ మారిగా మారేది ఇంకా ఇక చేయనప్పుడు మనకి ఎక్కడదే. మనం బీదాస్తులం కాబట్టి మనకు ఎంతో అంతో మనకు సాయం చేస్తేనే మనం తలుచుకుంటాం. కానీ వెనకటి నుంచి బీదాస్తులకు రాజకీయం అన్నది కాంగ్రెసే కానీ కాంగ్రెస్ చేసిన పనులు ఎక్కువ లేవు. ఆ మధ్యలో పడగొట్టిండు. సరే ఇప్పుడన్నా చేస్తారేమో అనుకొని దిగినాం, కానీ ఇప్పటికేం న్యాయం లేదు. ఇలా చిన్న ఎండ ఎటు వేస్తున్నావు? మీరు వడ్లగడ్డ వేస్తాను. ఈ ఎండాకాలం గరం అయితే 2 టీ-షర్ట్లు వేసుకున్నావు, మరి ఏం చేద్దాం? ఒకటి వేసుకుంటేనే ఉండొస్తలేదు, గరం అవుతుంది. 2 వేసుకున్నావు, చలి పెడుతుంది. ఎట్లా నీకు చలి పెట్టే? ఏం పని చేస్తావు పెద్దనా? నేను వ్యవసాయం చేస్తా, చేపలు పడతా, మత్స్యకారులు. చేపలు పడతావా? కేసీఆర్ ఇచ్చిండా ఎక్సెల్ బండి ఇచ్చిండా? ఎక్సెల్ బండి ఇచ్చాడు. ఉందా, ఖరాబ్ అయిందా? ఉన్నది. వీళ్ళు ఏమైనా ఇచ్చిరా? కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఇచ్చిరా? వాళ్ళు కాంగ్రెస్ లో జోలేద్దు, మాకు పిండి బస్తాల కాడ ఇబ్బంది, రైతును ఏ ఇబ్బంది పెట్టిలంటే వశం కాని ఇబ్బంది కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ మంచినీళ్ళు తెప్పించిండు, పైప్ లైన్లు వేసిండు, సిసి రోడ్లు వేసిండు, ప్రతి ఒక్క సౌకర్యం ఇచ్చాడు. ఎందుకు కూడా కొట్టారు మరి కేసీఆర్? ఈడ ఒక్కసారి 3 సార్లు ఈమెనే గెలిచింది కదా సీతక్క. ఈడ సీతక్క కాదు, ఇక్కడ నాగజ్యోతి అనే బడే నాగజ్యోతి గెలవాలి, నాగజ్యోతి కలవాలి, గెలవాలి. మాకు కేసీఆర్ ఆయన చాలా సాయం చేసిండు. ఈ సీతక్క సుత మాకు ఇక్కడ మా ఊళ్ళో ఇక్కడ ఏం చేయలేదు. సీతక్క ఏం చేయలేదు. ఈ రోడ్లు కేసీఆర్ వేయించినప్పుడు కేసీఆర్ మంచినీళ్ళ సౌకర్యం కానీ, బోరింగులు కానీ ప్రతి ఒక్క సౌకర్యం చేశాడు. ఏ పాటలు తిరుగుతావు నువ్వు? నేను పార్టీ అనే విషయం కాదు, నేను ఒక రైతు బిడ్డను కాబట్టి రైతు విషయం చెప్తాను. నేను రైతు బిడ్డను కాబట్టి రైతు బిడ్డ విషయాల్లో చెప్తాను. నేను ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. అయిపోయిందా కాంగ్రెస్ పార్టీ పని? అయిపోయిందా ఇక కాంగ్రెస్ అసలు ఇంకానా? ఇంకేస్తావా? నువ్వు బాగానే కేసీఆర్ రావాలంట. కేసీఆర్ బయటకు వస్తలేడుగా ఇంట్లోకి వెళ్ళి. వస్తాడు, ఎప్పుడు వస్తాడు. కేటీఆర్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు, హరీష్ రావు వస్తాడు, దయాకర్ వస్తాడు, అందరు వస్తారు. కేటీఆర్ తోడు అవుతుందా? అవుతుంది. కేటీఆర్ వస్తాడు, అందరు వస్తాడు. ఎర్రబెల్లి దయాకర్ వస్తుందా? వాళ్ళు కొట్లాడుతున్నారు, కవిత కేటీఆర్ తిట్టుకుంటారు. వాళ్ళు అట్లే కాంగ్రెస్ ఇప్పుడు ఏది జగన్ వల్ల చెల్లె కదా చేసినట్టు ఇవి చేస్తుంది. మరో షర్మిలనా? షర్మిల అది అట్లా కాదు. ఇక్కడ ఆమె ఏ పార్టీ పెట్టినా కానీ కాదు. మళ్ళీ మేము కారు ముఖ్యమంత్రి అవుతుందంట కవిత. ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అవుతుంది? ఇక్కడి నుంచి అవుతుంది. ఇది తెలంగాణ అవుతుందా? కాదు, తప్పు. మళ్ళా ఎవరైతారు? కేసీఆర్. మళ్ళీ కేసీఆర్. ఆరోగ్యం బాగాలేదంట. కానీ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం లేస్తాడు, వస్తూనే ఉంటాడు. మళ్ళీ కారు గుర్తుకే ఓటు. సారే కావాలంటున్నారు అంటురా? సారే కావాలి, కేసీఆరే కావాలి. కేసీఆరే మనకు సహాయపడాలి. రైతుకు కానీ, బీదస్తులకు కానీ, అందరికి కేసీఆర్. ఎవరి ఇష్టం? కేసీఆర్ అంటే ఇష్టమా? ఎవరి ఇష్టం ఎక్కువ? కేసీఆర్ ఇష్టం. కేసీఆర్ ఈ తెలంగాణ తెచ్చిందే కేసీఆర్. కేసీఆర్ తెచ్చిందే తెలంగాణ తెచ్చిండు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. ఆయనే అన్ని ఏర్పాటు చేసిండు. వస్తాను, వెయిట్ చేస్తుంటా. ఏడిపోతున్నావు తాత? ఏడిపోతున్నావే? నేను ఇడికి వచ్చిన సార్, పనులు సార్. ఈ అద్దాలని స్టైలా? లేదు సార్, మన కళ్ళు కనపడతలేవు అయ్యా. ఆపరేషన్ చేయించుకున్నావా? ఒక్కటే ఇది ఆపరేషన్ అయింది, ఇది కాలే అయ్యా. ఇది ఇంకా 2-3 రోజులు ఉన్నది. ఇది కనిపిస్తుంది మరి? కనపడతాను సార్, మీ ముఖం మంచిగా కనపడుతుంది. ఎవరు చేసి? గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్? ప్రైవేట్లో పోయింది సార్. గవర్నమెంట్ హాస్పిటల్ లేదా మరి? గవర్నమెంట్లో పోతాం, ప్రైవేట్లో పోదాని కోసం నియాసం ఏం చేసి గుట్ట కింద దవాఖానా అందులో తీసుకోపోయాడు. గవర్నమెంట్ చేయించింది. ఎన్ని పైసలు? పైసలు బస్సుకి రైలే తీసుకుంది సార్. అంతేనా? అంతే. ప్రైవేట్ అన్నావు కానీ మరి? ప్రైవేట్లో పోదామని పోయినా, అంటే ఇక్కడ గుట్ట కింద తీసుకోపోయింది పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అవును సార్.
ఎవరు చేయించారు కాంగ్రెస్ పార్టీలో? కావు ఏం పేరు ఆయన పేరు? ఎవరి పేరు? ఎవరు చేయించారు కాంగ్రెస్ పార్టీలో? ఇది డాక్టర్ పేరు రాగడి సదానందం, గుట్ట కింద హన్మకొండ. అవును సార్. మంచిగా చేసిరు అయితే. మంచిగా చేసిరు. మంచిగా చేసింది. మళ్ళీ పోయేది సార్ ఈ కన్నుకు. ఇక తమ రాష్ట్రంలో కాంగ్రెస్ మా అయ్యలు మా తనులు కలిసి ఇంకా సంతోషం. ఇది ఏంటంటే సార్ నిన్నటిది ఈ అయ్యతో अच्छा भी रहता खाना है इतना फोन देने तो ना डिग्री ये करना गाड़ी चलना सर साहब हाथ में तो कहाँ से आता खाना कौन डालता आपको कौन ला के पैसा पैसा अवसर है ये 5,000 जो सर मैं खर्च करके देता हूँ साहब आते हैं ना हम है ना साहब इतना सिलेक्ट करता हूँ सर. ఎన్నేళ్ళు ఉంటావే నువ్వు? నేనా 50 దాటినా సార్. ఎక్కువ ఉంటావు, 60 పైన ఉంటావు. 50 దాటినట్టుకి 60 అన్నట్టేనే. నేను అవార్డు దాటినాను సార్. 60 ఇయర్స్ 60 ఇయర్స్ 60. పింఛన్ వస్తుందానే? నా పింఛన్ వచ్చే పింఛన్ పాడు చేసింది సార్. ఎందుకు? మా మా పార్టీ వాళ్ళు పడక. ఏ పార్టీలో తిరుగుతావు? నేను కాంగ్రెస్ సార్. టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు వచ్చే పింఛన్ కొట్టేయించారు. టీఆర్ఎస్ వాళ్ళు కొట్టేపించారు. ఏ అధికారం వీళ్ళది ఉంది, వాళ్ళని కొట్టేపిస్తారు. వాళ్ళకి అధికారం వాళ్ళది ఉంటే లీడర్లు ఉండద్దా? అయ్యా లీడర్ టీఆర్ఎస్ వాళ్ళు నడుస్తుందా? ఇంకా నడుస్తున్నారు. అది అధికారం అయినా కూడా నడుస్తుందానే? కానీ నేను మాత్రం నాకు ఎవరేమి చెప్పకుండా జై కాంగ్రెస్ అంతే. జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. కాంగ్రెస్ సీతక్కన జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఎందుకు అంత ప్రేమ కాంగ్రెస్ అంటే? ప్రేమ మా పుట్టుపూర్ణ మా తల్లిదండ్రుల కాను అదే. ఏదైనా బీదలకు సాయం చేయాలన్నా కానీ ఎట్లా సాయం చేయాలి కానీ పార్టీ గురించే మాకు ఇక్కడ సార్. ఇన్నేళ్ళ నుంచి జై కాంగ్రెస్ అంటారు. జై కాంగ్రెస్ సార్. ఏం మారింది? అంత ఎవరెవరో వచ్చి ఎమ్మెల్యేలు మంత్రులు ఎందుకు అందరు ఇచ్చి ఇక్కడ సీత కనుక ముందు ఆయన కానీ కడమ పార్టీలు అందరూ ఊరుకుంటారా? ఎందుకు ఆమె ఎందుకు మారుతాను తెలియదు. పార్టీ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. జాగ్రత్త చిన్న